నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్‌తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, హెయిర్ గురించి మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కానీ, తెల్ల జుట్టు త్వరగా రావడం. చూస్తున్నాం కదా సార్, చిన్న వయసులోనే ఈ వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవ్వడం. మైట్ బి అనేక రీజన్స్ అవ్వచ్చు. స్ట్రెస్ అవ్వచ్చు, వాళ్ళకుండే పొల్యూషన్, వాటెవర్ ఇట్ ఈస్. సో, ఎలా కరెక్ట్ చేసుకోవాలంటారు? ఎలాంటి హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి? హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది మీరు చెప్పేటట్టు. అండ్ దీంట్లో 2 ఫ్యాక్టర్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకటి హైజీన్, ఒకటి న్యూట్రిషన్ అండ్ గ్రూమింగ్. ఇవి 3 మీరు గుర్తుపెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. ఓకే. నార్మల్గా ఎవ్రీ డే ప్రతి మనిషికి 50 to 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ పడిపోతుంటాయి బై డిఫాల్ట్. అండ్ కొత్త హెయిర్ ఏమో వస్తూనే ఉంటుంది. అందుకే అది కవర్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, అది హెయిర్ ఫాల్కి లీడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలంటే ఏమేమి చేయాలి మనం? ఫస్ట్ మీకోటి నేను చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం స్నానం చేస్తాం, తల స్నానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కొందరు చాలా వేడి నీళ్ళతో చేస్తారు. చాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఆ వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఏమో పెరిగిపోతుంది అనమాట. ఓకే. మీరు చూడండి, ఎప్పుడైనా చికెన్ షాప్ ఉంటుంది కదా, అప్పుడు చికెన్ని క్లీన్ చేసేటప్పుడు అతను ఏం చేస్తాడు? వేడి నీళ్ళు వేసి ఇట్లా మొత్తం ఫెదర్స్ తీసేస్తాడు. అంటే ఏంది? వేడి నీళ్ళతోటి ఫెదర్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అట్లనే వేడి నీళ్ళతోటి హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ వేడి నీళ్ళు ఎప్పుడు మీరు వాడొద్దు స్నానం చేసేటప్పుడు. ల్యూక్వామ్ వాటర్, గోరువెచ్చ నీళ్ళు వాడండి, చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. అది ఒకటి. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూస్ ప్రిఫర్ చేస్తాం. అది ఎక్కువ ప్రిఫర్ చేయకుండా మీరు శికకాయ ఉంటుంది కదా, అవును, శికకాయతో పాటు దాంట్లో కొంచెం గ్రేటెడ్ బీట్రూట్ అండ్ దాంతోపాటు కరివేపాకు పొడి ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు వేసుకోండి, వెరీ లిటిల్. దీంతో మీరు మీ హెయిర్ని వాష్ చేయండి. ఓకే. అండ్ ఇలా హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ ఏమో చాలా న్యూట్రిషియస్ అయిపోతుంది. అండ్ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది అన్నమాట ఈ రెండిటితోటి. ఇది స్నానం గురించి మనం చూసుకున్నాం. ప్లస్ దాని తర్వాత కొందరు హెయిర్ డ్రయర్స్ వాడతారు. అవును. హెయిర్ డ్రయర్ తోటి జుట్టు ఏమో డ్యామేజ్ అవుతుంది. దాని బదులు మీరు ఒక 10 నిమిషాలు ఎండలో నిల్చోండి. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ మీకు విటమిన్ డి మీ బాడీ ఏమో ప్రొడ్యూస్ చేస్తుంది. విటమిన్ డి తోటి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అది కరెక్ట్ మాత్రలో ఉంటే మన బాడీలో. అండ్ న్యాచురల్గా డ్రై అవ్వాలి హెయిర్, రాదర్ దాన్ యూజింగ్ హెయిర్ డ్రయర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే కలర్స్ వాడతారు, హెయిర్ కలర్ వాడతారు, అప్పుడు మీ జుట్టు డ్యామేజ్ అవుతుంది. బట్ ఇప్పుడు అందరు హెయిర్ కలర్ చాలామంది వాడుతున్నారు కాబట్టి న్యాచురల్ హెయిర్ కలర్ ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి. సో అది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. డార్క్ కాఫీ ఉంటుంది కదా, డార్క్ కాఫీలో బీట్రూట్ మీరు గ్రేట్ చేయండి అండ్ ఇది మీరు అప్లై చేయండి. ఇది మెహందీతో కూడా మీరు కలిపేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ 15 to 20 days వరకు డార్క్ హెయిర్, మీ హెయిర్ ఏమో డార్క్ ఉంచుతుంది అన్నమాట. ఓకే. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎటువంటివి ఉండవు. సో ఇవి కొన్ని టిప్స్, ఎక్స్టర్నల్ టిప్స్. సో ఎంతైనా సరే ఎక్స్టర్నల్గా అప్లికేషన్ అనేది ఓకే, కానీ ఇంటర్నల్గా మనం తీసుకోవాలి కాబట్టి మన బాడీకి అది కూడా ఎసెన్షియల్ కాబట్టి ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారు? ఇప్పుడు చూడండి, ఎలాంటి ఫుడ్స్ మనం ప్రిఫర్ చేసే ముందు మనం హెయిర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మన బాడీలో హెయిర్ ఏదైతే ఉంది అది ప్రోటీన్ అన్నమాట. సో ప్రోటీన్ తోటి హెయిర్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. సో కెరటిన్, ఇట్ ఈస్ అ ప్రోటీన్. సో ఏదైతే మనం డైట్ తీసుకుంటాం దాంట్లో ప్రోటీన్ రిచ్ ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సో ఏ ప్రోటీన్స్ కావాలి మీరు చెప్పేటట్టు? కెరటిన్ కావాలి, ప్లస్ బయోటిన్ కావాలి. సో ఇవన్నీ దేంట్లో ఉంటాయి అవి తీసుకోవాలి. సీ ఫుడ్లో చాలా ఎక్కువ ఉంటాయి ఇవి, అది తీసుకోండి. ఎగ్స్లో ఎక్కువ ఉంటాయి, అవి తీసుకోండి. అండ్ మిల్లెట్స్లో స్పెషలీ కొర్రలు, ఇది మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి మీ డయట్లో. ఓకే. అది కాకుండా మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. సో మీరు దీనికోసం ఏం చేయొచ్చు అంటే నువ్వులు ప్రిఫర్ చేయొచ్చు. కాల్షియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆల్మండ్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ యూ కెన్
ప్రిఫర్ అండ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్‌లో మీరు ఫుడ్ చేసుకొని తింటే మీకు అసలు జుట్టు రాలడం అనేది ఆగిపోతదనమాట. కానీ కొంచెం కాస్ట్లీ అఫేర్. సో అది చేంజ్ చేసి అది మనం కూడా మళ్ళీ మార్కెట్‌లో దొరుకుతుంది కాకుండా ప్యూర్ తీసుకోవాలి. గానుగ నుంచి తీసుకునేది. యెస్. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. అది గాకుండా ఇంకా 2 నూనెలు చెప్తాను నేను. మనం ఇది కుకింగ్‌కి వాడొచ్చనమాట. కోకోనట్ ఆయిల్. దీంట్లో ఇది కూడా చాలా న్యూట్రిషియస్ ఉంటుంది. ఫిల్డ్ విత్ B12, విటమిన్ ఏ అండ్ కే. సో ఇవి కూడా చాలా వరకు బెనిఫిషియల్ ఉంటాయన్నమాట. కోకోనట్ ఆయిల్ తోటి మీరు వంటలు చేసుకోండి. హెయిర్ ఫాల్ అనేది సాల్వ్ అయిపోతది ప్రాబ్లమ్. సార్ ఇవన్నీ ఇంట్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. అయినా సరే వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉండి అసలు ప్రాబ్లమే సాల్వ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటారు? అప్పుడు ఏం చేయాలంటే మనం రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ ఆగట్లేదంటే ఐదర్ పేషెంట్‌కి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి, లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు బీపీ తోటి సఫర్ అవుతున్నారు, హైపర్ టెన్షన్ వాళ్ళకి అవుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి అవుతుంది. సో అవిటికి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మనము ఇవన్నీ రోగాలకైతే ట్రీట్మెంట్ ఇస్తాం. ప్లస్ దాంతోపాటు స్పెషల్లీ ఇవన్నీ ఉండి కూడా హెయిర్ ఫాల్ అవుతుందంటే కూడా చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిలో. ఓకే. అండ్ హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే మంచి మంచి హోమ్ రెమెడీస్ కిచెన్‌లో దొరికే ఐటమ్స్ చాలా సింపుల్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.